మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ముందు మీ పూర్తి పేరు చెప్పండి మేడం అని రాయడానికి సిద్ధపడ్డాడు చక్రపాణి. అప్పటి వరకు ముందుకు వాలి కూర్చున్న అప్పు ఒక్కసారే దర్జాగా వెనక్కి జారబడింది. హుందాగా కాలు మీద కాలేసుకుంది. నా పేరు తెంగరాజు అప్పలమ్మాదేవి అంటుంది గర్వంగా. ఆ పేరు విని చక్రపాణి పెన్ను ముందుకు కదలదు. పెళ్ళుమని నవ్వాలనిపిస్తుంది చక్రపాణికి. కానీ నవ్వలేక ఓరగా వెంకీ వైపు చూస్తాడు. వెంకీ కూడా ముక్కు తుడుచుకున్నట్లు నటిస్తూ పెళ్ళుబికి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుతున్నాడు. పేరు కూడా వింతగానే ఉందేంటి వెంకీ? చెవిలో గుసగుసలాడుతాడు చక్రపాణి. నాకు అదే అర్థం కావట్లేదు సార్. ఈవిడని చూసి పేరు పెట్టారా, లేక పెట్టాక ఆ పేరుకు సార్థకత్వం దక్కేలా చెయ్యాలని ఇలా తయారయ్యిందా అని వెంకీ కూడా చక్రి చెవిలో గుసగుసలాడతాడు. చక్రపాణి పెదాలు గట్టిగా బిగించి, సర్లే సర్లే గట్టిగా అనుకు, వినిపిస్తుంది అంటూ అప్పుతో, మేడం మీ పేరు అప్పలమ్మాదేవి అని పెట్టమంటారా? అదేం ప్రశ్నయ్యో, నా కథకి నా పేరు మానేసి నీ పేరు పెడతావా ఏంటి? అయ్యో అంత భాగ్యం నాకెందుకులేండి. అంటే మీ పేరు అప్పలమ్మని పెట్టేయమంటారా? అదిగో మళ్ళీ తెంగరాజు అప్పలమ్మాదేవి అని పెట్టు. అంటే అంటే అప్పలమ్మాదేవి అని పెడితే బాగుండదేమో అండి అంటాడు చక్రి. నా పేరే బాలేదంటావా? నా పేరే నచ్చని నీకు నా ఆత్మకథ ఇంకేం నచ్చుతుందిలే. పదరాలింగం, మనం వెళ్ళిపోవచ్చు అని సర్రున లెగుస్తుంది మళ్ళీ. ఉండండి మేడం, మీరు ప్రతిదానికి అలా కోప్పడకండి. అంటే మీ పేరు చాలా బాగుంది మేడం. ఈ పేరు మీరు పుట్టినప్పుడే పెట్టారా? అప్పుని ఉబ్బయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు వెంకీ. అప్పలమ్మ ఎంత వేగంగా పైకి లేచిందో వెంకీ మీ పేరు బాగుంది అనగానే అంతే వేగంగా సంతోషంతో వెలిగిపోతున్న ముఖంతో కుర్చీలో కూర్చుండిపోయింది. నిజంగా నా పేరు అంత బాగుందా? నుదిటిపై ఏమాత్రం వాలని కురులను స్టైల్గా సవరించుకుంటూ అడుగుతుంది. చక్రపాణి నోట మాట పెగలదు. బాగుందా అని అడుగుతున్నారా? అసలు మీ పేరు ఈ భూమి మీద ఎవరికైనా ఉంటుందా మేడం? ఏమంటారు సార్, నిజమేనా? చక్రపాణి వైపు తిరుగుతాడు వెంకీ. అవునవును, ఇది మాత్రం నిజం. మీ పేరు మీకు మాత్రమే సార్థకం. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇక మీ బాల్యం గురించి చెబితే కథ మొదలు పెడతానండి. రాణి చిరునవ్వుని పెదాలపై చూపిస్తాడు చక్రపాణి. బాల్యం అంటే? నోరెల్లబెడుతుంది అప్పు. అబ్బా, మీరు పుట్టిన రోజు నుంచి చెప్పుకుంటూ రండి మేడం తల పట్టుకున్నాడు చక్రపాణి. అప్పు నెమ్మదిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళింది. నేను పుట్టింది ఆదివారం అమావాస్య నాడంట. సంవత్సరం గుర్తులేదు నాకు అంటుంది. అబ్బో, చాలా మంచి రోజు పుట్టింది సార్. మళ్ళీ గుసగుసలాడుతాడు వెంకీ. ష్, వినిపిస్తుంది వెంకీ అని చక్రి వెంకీని ఆపి, మరి మీరు మీ పేరు సంగతి? అసలు అప్పలమ్మాదేవి అని పెట్టాలన్న ఆలోచన ఎలా కలిగింది మీ అమ్మగారికి? కుతూహలంగా అడిగాడు చక్రపాణి. నా పేరు మా అమ్మ పెట్టలేదయ్యో, మా నానమ్మ పెట్టింది. మా నానమ్మ ఊళ్ళో అప్పడాలు అమ్మేది. మా నాన్న కూడా అప్పడాలే అమ్మేవాడనుకో. మా నానమ్మకు అప్పడాలంటే చాలా ఇష్టం. అందుకే నేను పుట్టిన వెంటనే అప్పడాల మీద ఉన్న మక్కువతో అప్పలమ్మ అని పిలిచేదంట. నన్ను చూసిన అందరూ నీ మనవరాలకి అప్పలమ్మ పేరే సరిగ్గా సరిపోతుందే పుల్లమ్మ అనేవారంట. ఏంటో అప్పట్లో నా ఫేస్ గ్యామర్ అలాగుండేదంట. గర్వంగా తన కథను మొదలుపెట్టింది అప్పలమ్మ. ఇప్పుడు మీ పేరు అప్పలమ్మ లేక అప్పలమ్మాదేవా? కాస్త అర్థమయ్యేలా చెప్పండి మేడం. నేను అన్ని వివరంగా రాయాలి కదా అండి అంటాడు చక్రి. ముందు నా పేరు అప్పలమ్మ మాత్రమే. మరి దేవి సంగతేంటి? పెళ్ళయ్యాక మా ఆయన పెట్టిన పేరది. మీ ఆయన పెట్టడం ఏంటండి? మళ్ళీ అర్థం కాలేదు మేడం నాకు. మా ఆయనది పెద్ద రాజకుటుంబం. వాళ్ళింట్లో ఆడోళ్ళకి పేరు వెనక దేవి ఉండాలంట. అందుకే మా ఆయన నా పెళ్ళైన వెంటనే అప్పలమ్మాదేవి అని పెట్టాడు. చక్రపాణిలో మళ్ళీ కొత్త సందేహం తలెత్తింది. అనుమానంగా చూస్తూ, మీదేమో అప్పడాలమ్మే కుటుంబం అంటున్నారు, మీ ఆయనదేమో రాజకుటుంబం అంటున్నారు. అసలు మీ ఇద్దరి పెళ్ళి ఎలా జరిగింది మేడం అంటాడు. వెంటనే వెంకీ తగులుకుని, అదేంటి సార్ అలాగంటారు? బహుశా వాళ్ళ నానమ్మ అప్పడాలమ్మి డబ్బు బాగా సంపాదించి ఉంటారు. అలా ఒక స్థాయికి వచ్చాక మనవరాల్ని రాజకుటుంబానికి కోడలుగా పంపించుంటారు. ఇందులో వింతేముంది? నిజంగా ఆవిడ ఎంత గొప్ప ఆవిడో కదా సార్ అంటాడు వెంకీ.
మరీ మీరెక్కువ ఊహించేసుకోకండి సార్. మా మేడం కుటుంబంలో మరీ అంత గొప్ప వ్యక్తులు ఎవరూ లేరండి తగులుకుంటాడు లింగం. అప్పు లింగం వైపు కోపంగా చూసి లింగం అంటుంది. అదే మేడం, మీ పుట్టింట్లో ఏంటి అత్తింట్లో ఏంటి మీకన్నా గొప్పోళ్ళెవరూ లేరంటున్నానంతే. కరెక్ట్ కరెక్ట్, ఇది కరెక్టే. వీళ్ళ మాటలకు చేష్టలకు చక్రపాణి వెంకటాద్రిల బుర్రలు వేడెక్కిపోతున్నాయి. కానీ కోట్లు కావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదనుకుని వాళ్లను వాళ్లే సముదాయించుకుని, మరి మీ పెళ్ళి ఎలా జరిగింది మేడం అంటాడు చక్రపాణి. ఒక్కసారిగా అప్పులో సిగ్గు మొలకెత్తింది. అమాంతం తలదించుకుని చిరచెంగుని వేళ్లకు మెలిపెడుతూ అదా, మాది లవ్ మ్యారేజు అని ఆపేసింది. అబ్బా, అలా మధ్యలో ఆపకండి మేడం, బుర్ర పగిలిపోతుంది. అసలు అప్పడాల కుటుంబానికి రాజు కుటుంబానికి ఎలా కలిసింది? మిమ్మల్ని అసలు మీ ఆయన ఎలా లవ్ చేశారు? విసుగ్గా అడుగుతాడు వెంకీ. అంటయ్యో, మా ఆయన ఎలా లవ్ చేశాడంటావేంటి? అంటే నేను అంత చండాలంగా కనిపిస్తున్నానా నీ కంటికి అంటుంది అప్పు కోపంగా. అబ్బే, అలా కాదు మేడం, మీలాంటి అందగత్తెని మీ ఆయన అసలు ఎలా పట్టేశారు అని అడుగుతున్నా అంటాడు వెంకీ. మళ్ళీ అప్పు సిగ్గుపడడం మొదలుపెట్టింది. చక్రపాణి నెమ్మదిగా ఓరి బాబోయ్, మళ్ళీ సిగ్గుపడుతుందేంటి వెంకీ, దీన్ని సిగ్గు చూడలేక చచ్చిపోతున్నా అంటాడు. అవును సార్, మనం అడిగేది పెళ్లి గురించే కదా, కొంపతీసి శోభనం గురించి అడిగామనుకుంటుందా ఏంటి ఈ అప్పలమ్మ? వాళ్ళే ఆపు, పెళ్లికి శోభనానికి ఆ మాత్రం తేడా తెలియదంటావా? బాల్యం అంటే ఏంటని అడిగిందంటే అప్పుడే దీని బుర్ర కోడి బుర్ర అని నాకు అర్థమైపోయింది సార్. మీకు ఇంకా అర్థం కాలేదా? అది నిజమే వెంకీ, తొందరగా పెళ్ళి అని అర్థమయ్యేలా చెప్పు, లేకపోతే ఇప్పుడు శోభనం గురించి చెప్పడం మొదలు పెడితే మనం చచ్చిపోవాలి. బాబోయ్, మీరు మరీ అంతలా భయపెట్టకండి సార్, నా కాళ్ళు వణుకుతున్నాయి. ఆవిడ పేరుతోనే సగం ఫ్యూజ్ ఎగిరిపోయింది ఇక్కడ. మళ్ళీ శోభనం గురించి అంటే కింద పడి గిలగిలా కొట్టుకుంటామేమో. ఏంటయ్యా, నా పెళ్లి గురించి అడిగి మీలో మీరే గుసగుసలాడుతున్నారు? నా పెళ్ళి ఎలా జరిగిందో చెప్పమంటారా? అప్పు ఆవేశంగా మాట్లాడుతుంది. పెళ్లి గురించి చెప్పండి మేడం. పెళ్ళి పెళ్ళి పీటలపై కూర్చుని పురోహితులు బంధువులు అందరి మధ్యలో మీ వారు మీ మెడలో తాళి కడతారు కదా, దాని గురించి చెప్పండి మేడం కంగారుగా మాట్లాడతాడు వెంకీ. ఏంటయ్యో, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువగా మాట్లాడుకో. నాకు పెళ్ళంటే కూడా తెలియదనుకుంటున్నావా? అమ్మయ్యా, మీకు తెలుసా? బ్రతికించారు మేడం, తొందరగా చెప్పండి, మా గురువుగారు రాసుకుంటారు అంటాడు వెంకీ. సరే చెబుతాను. నాకు సిగ్గెత్తుంది బాబోయ్, రెండు చేతులతో ముఖం దాచుకుంటుంది అప్పు. మేడం, తర్వాత సిగ్గుపడుదురు కానీ ముందు చెప్పండి అంటాడు వెంకీ. నేను ఓ రోజు రోడ్డు మీద అప్పడాలోయ్, కరకరలాడే అప్పడాలోయ్, చందమామలా మెరిసిపోయే అప్పడాలోయ్ అని అప్పడాలు అమ్ముకుంటూ వెళ్తున్నాను. ఇంతలో నీరసం వచ్చి ఒక చెట్టు కింద కూసున్నాను. అప్పుడు నా పక్కన ఇద్దరు ముష్టోళ్ళు కూడా ఉన్నారు. దాహమేసి క్యానులో నీళ్లు తాగుతుంటే నా ముందు జుయ్యమంటూ పెద్ద కారు వచ్చి ఆగింది. అది ఆగినంటేనే ఆ ముష్టోళ్ళు గబుక్కున లేసి బాబుగారు వచ్చారంటూ కారు కాడికి పరిగెత్తారు. నేను ఆ లొంక అదే పనిగా చూస్తున్నాను. ఇంతలో కారులోంచి ఓ చెయ్యి బయటకు వచ్చింది. ఆ చేతి 5 ఏళ్లకు 5 పెద్ద పెద్ద ఉంగరాలు కనిపించాయి. మిలమిలా మెరిసిపోతూ చేతికి గడియారం కూడా ఉంది. ఆ చెయ్యిని చూసి వీళ్ళు గబగబా గుప్పెళ్ళు పెడితే ఆయన చెరుకో 10 రూపాయలు ముష్టేశారు. అది చూసిన వెంటనే నేను కూడా నా అప్పడాల బుట్ట పక్కనాడేసి బాబుగారు అంటూ గబుక్కునెళ్ళి ఆయన ముందు చేయి చాపాను. ఆయనకు నా మాట వినపడగానే కారద్దం కొంచెం కిందకు దించి నా వైపు చూశారు. నేను కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని తెల్ల బట్టల్లో జాంపండులా మెరిసిపోతున్న ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి అలాగే చూశాను. ఆయన కూడా ఎందుకో కన్నార్పకుండా నా వైపే మైమరిచిపోయి చూస్తూ జేబులోంచి 10 రూపాయల కాగితం తీసి నా చేతిలో వేశారు. నేను ఆ 10 రూపాయలతో పాటు ఆయన చేతికున్న ఉంగరం నెమ్మదిగా లాగేసి దండాలయ్యా అని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాను. ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా మా మొదటి పరిచయం జరిగింది అని నవ్వుతూ చక్రపాణి వైపు చూస్తుంది అప్పలమ్మ. కానీ చక్రపాణి మాత్రం నవ్వాలో ఏడవాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో వెంకీ వైపు చూస్తూ దొంగతనం చేసి ఏదో స్వాతంత్ర సమరం చేసినట్లు ఇంత గర్వంగా ఎలా చెప్పుకోగలుగుతుంది వెంకీ అంటాడు. వెంకీ ముఖం వికారంగా పెట్టి
బహుశా ఈ భూమి మీద ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారేమో సార్ అంటాడు అనుమానంగా. అబ్బా, అద్భుతం మేడం, అద్భుతం. తర్వాత ఏం జరిగింది మేడం? సారుకు ఉంగరం కొట్టేసింది మీరేనని తెలిసిందా? కళ్ళను పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడుగుతాడు లింగం. ఇందులో అంత అద్భుతమేమి కనిపించింది లింగం గారు మీకు? అడుగుతాడు వెంకీ. భయానకం అనబోయే అద్భుతం అనుంటాడులే వెంకీ. తర్వాత ఏం జరిగిందో చెప్పి తగలడమను చికాగ్గా అంటాడు చక్రపాణి. తర్వాత ఏం జరిగింది మేడం? లింగం గారు అడిగినట్లు మీ వారికి మీరు దొంగని తెలిసిపోయిందా? ఆదుర్దాగా అడుగుతాడు వెంకీ. తెలిస్తే నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? తెలియలేదు కాబట్టే చేసుకున్నాడు అంటుంది అప్పు. అయితే మీ ఆయన మీకన్నా పెద్ద బకరా అన్నమాట అంటాడు వెంకీ. ఆ మాటకు చక్రపాణి ఒక్కసారి వెంకీ వైపు నోరెళ్లబెట్టి చూస్తాడు. వెంకీ మాత్రం ఏం పర్లేదులేండి సార్ అన్నట్లు నాలిక కొనను గిర్రున తిప్పుతాడు. బకరా అంటే అడుగుతుంది అప్పలమ్మ. చూసారా అన్నట్లు మళ్ళీ కళ్ళతో సైగ చేసి నవ్వుతాడు వెంకీ. అది బకరా అంటే హిందీలో బాగా తెలివైన వాళ్ళని అర్థం మేడం. చక్రపాణి సర్ది చెబుతాడు. అవునా? అయితే మా ఆయన బకరా కాదు, నేనే బకరా. మా ఆయన కానీ తెలివితేటలు లేవులే అంటుంది అప్పు. మీకున్న తెలివితేటలు ఆయనకే ఉండుంటే మిమ్మల్ని ఎలా చేసుకుంటారు మేడం? లింగం తగులుకుంటాడు. చక్రపాణి వెంకీలు ఒక్కసారిగా లింగం వైపు చూస్తారు. ఇప్పుడు నువ్వు ఆవిడ్ని తిట్టావా పొగిడావా అడుగుతారు. నేను తెలివైన దాన్నని అంత వివరంగా చెప్పాక కూడా అలా అడుగుతారేంటి? మీకు బుర్ర సరిగ్గా పనిచేయదా? వెకిలిగా నవ్వుతుంది అప్పు. అవునండి, మాకు మీకున్నంత బుర్ర లేదు. ఏం చేస్తాం? ఉంగరం కొట్టేసిన తర్వాత మళ్ళీ మీ కలయిక ఎలా జరిగిందో చెప్పండి, విని తరించిపోతాం అంటాడు చక్రపాణి నీరసంగా. ఆ రోజు ఇక అప్పడాలమ్మడం ఆపేసి కొట్టేసిన ఉంగరం పట్టుకుని మా ఇంటికి వెళ్ళిపోయాను. పొయ్యి దగ్గర అప్పడాలు ఒత్తుతున్న మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మోయ్ దారిలో వస్తుంటే ఈ ఉంగరం దొరికిందే అని సంతోషంగా ఆ ఉంగరం మా అమ్మ చేతికిచ్చాను. ఆ ఉంగరం చూసినట్టునే మా అమ్మ చేతిలో ఉన్న అప్పడాల కర్రతో కుక్కను కొట్టినట్లు కొడతా, దొంగతనం చేస్తావా, ఆలిపడి దానం చేసిన గొప్ప ఉంగరం నొక్కేస్తావా అని ఒళ్ళంతా బొబ్బలు వచ్చేలా వాయించేసింది. నేను ఏడుస్తూ, నీకెలా తెలిసిపోయిందే అన్నాను. నువ్వు ఉంగరం కొట్టేయడం ఆ ముష్టోళ్ళు చూడలేదనుకుంటున్నావా ఏటి? వాళ్ళే చెప్పారు. రేపు ఈ ఉంగరం పట్టుకెళ్ళి ఆ పెద్ద మనిషికి ఇస్తే సరి, లేకపోతే అప్పడాలు నమిలినట్లు నీ బొక్కలన్నీ కరకర నమిలేస్తాను జాగ్రత్త అని ఒంటి నిండా వాతలు, కడుపు నిండా గడ్డి పెట్టింది మా అమ్మ. అప్పుడు నేను, ఎలా ఇవ్వనే అమ్మా, ఆయన ఎవరో నాకేం తెలిసే అన్నాను. ఆయన రాజాపురం రాజుగారంట, రోజు ఆ దారిలోనే వెళ్తారంట, వాళ్ళే చెప్పారు. నువ్వు రేపొద్దున అదే ఏళ్ళకు అక్కడుండి ఆయన ఉంగరం ఆయనకి ఇచ్చేయి అంది మా అమ్మ. మా అమ్మ చెప్పాక ఆ ఉంగరం ఆయనకి ఇచ్చేద్దామని అనుకున్నాను. అందుకే ఎప్పుడు రోజు గడుస్తుందా, ఆయన వచ్చే ఏళ ఎప్పుడవుతుందా అని ఆ రాత్రంతా నాకు నిద్ర పడితే ఒట్టు అని తన భయానక ఆత్మకథ చెప్పుకొస్తుంది అప్పలమ్మ. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.